జర్నలిస్ట్ సాయి అంట. ఏ లిస్టులో జర్నలిస్ట్ అయ్యాడో నాకైతే తెలియదు. ఇతను జర్నలిస్ట్ కాదు, ఎర్నలిస్ట్ అంటే 10-20కి డబ్బులు తీసుకొని పేటీఎం మనిషిగా మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీకి తొత్తుగా ఉంటూ ఈరోజు అంత గొప్ప మనిషిని ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అసలు ఆ జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి ఏం మాట్లాడాడో ఒకసారి మీకు నేను వినిపిస్తాను. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలు ఉన్నాయో లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. ఇక్కడ మీరు గమనించండి, ఈ పేటీఎం ఈ ఎర్నలిస్ట్ సాయి మాట్లాడుతున్న మాటలు చూసారా? ప్రజల రోగాలన్నీ పసిగట్టడం, వాళ్ళ మీద వ్యాపారం చేయడం లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజల ఆరోగ్యం గురించి జర్నలిస్ట్ సాయి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి 2019 నుంచి 2024 మధ్యన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లన్నీ పక్కన పెట్టి మద్యాన్ని కల్తీ చేసి ఓన్లీ స్పిరిట్ పచ్చి ముందు ఉండేటువంటి మద్యాన్ని తయారు చేసి కల్తీ చేసి ప్రజల మీదకు తోసి ఆడవాళ్ళ పుస్తలు ఎన్ని రాళ్ళగూల్చారో, ఎంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలు తీశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పూర్తి స్థాయి రసాయనాలతో కలిపినటువంటి నెయ్యితో తిరుమల లడ్డూను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు తినిపించినప్పుడు నువ్వేం చేస్తుండవు?